Hello, Warward users. I'm Govinda Dasu, and I'm going to be interviewing our taxi driver on generally his opinion on the Telangana independence. So, మీ పేరేంటి? రవి. మీరేం అనుకుంటారు ఈ విషయం గురించి? తెలంగాణ ఇచ్చేస్తే మన ఆంధ్ర కొంచెం డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే సీనియర్ ఫీల్డ్ కానీ మొత్తం మనం హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ వర్క్ చేస్తుంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ చేసి ఏం ఇండస్ట్రీస్? ఫ్యాక్టరీస్ స్టీల్ కానీ మీరు సపోర్ట్ చేసుకుంటారా ఆ తెలంగాణది ఇండిపెండెన్స్ని? తెలంగాణ మనకు వాళ్ళకి ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ వెళ్తుంది? ఆ తిరుపతి డబ్బు, బాలాజీ డబ్బు ఆంధ్ర మొత్తం డెవలప్ చేయాలి. ఇది తెలంగాణ సపరేట్ అప్పుడు ఆంధ్ర డెవలప్ చేసుకోవచ్చు. రోడ్స్ కూడా డెవలప్ బిల్డింగ్స్ డెవలప్ చేయొచ్చు. అగ్రికల్చర్ కూడా నిరుద్యోగ సమస్య ఉద్యోగం అప్పుడు దొంగతనాలు ఇవన్నీ పోలీస్ కూడా. ఇప్పుడు ఎవరు ఇండిపెండెన్స్ని సపోర్ట్ చేయరు? సపోర్ట్ చేస్తే రాజకీయాల వల్ల అది పెండింగ్లో ఉంది. ఎందుకంటే మొత్తం ప్రాపర్టీ మొత్తం తీసుకుని హైదరాబాద్లో పెట్టారు. రాయలసీమ నాయకులు హైదరాబాద్ పెట్టారు. హైదరాబాద్ ఇచ్చేస్తే మన దగ్గర పోతుందని తప్ప వాళ్ళు ఫీల్ అవుతుంది. అదొక ఫీలింగ్ తప్ప వాళ్ళు చెప్తారు తెలంగాణలో వర్కర్స్ రైట్స్ అంటే చెప్తారు. వర్కర్స్ రైట్స్ ఇక్కడ కూడా వర్క్ ఉంటే నాకు వర్క్ ఉంటే నేను ఇండస్ట్రీ ఉద్యోగం ఇప్పుడు ఆ టాక్సీ డ్రైవర్స్ని యూనియన్స్ ఉంటారా? మీరు యూనియన్లోనే ఉన్నారా? అలాగా ఈ తెలంగాణ సెపరేట్ చేస్తే యూనియన్స్కి ఇంకా పవర్ వస్తుందా? పవర్ వస్తుంది. ఇప్పుడు మనకు ఈ నెంబర్స్ని డెవలప్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ స్టేట్మెంట్ అంటే కంక్లూజన్ మీరు చెప్తారా? కంక్లూజన్ మీ స్టాండ్స్ని కంక్లూడ్ చేస్తారా? మీ ముగించమంటున్నారు, ఏదన్నా చెప్పచ్చు మీరు. డిస్కషన్ గురించి ముగించమంటున్నారు. కంక్లూజన్ అంటే సినాప్సిస్, కంక్లూజన్. ఓ 2-3 వాక్యాల్లో మీ ఉద్దేశంలో చెప్పమంటున్నారు. మీరు మాట్లాడిందంతా 1-2 వాక్యాలు చెప్పమంటున్నారు. తెలంగాణ ఇచ్చేస్తే మనకు ఆంధ్ర డెవలప్ చేయడానికి చాలా వరకు ఈ రాజకీయ నాయకులు మనకు తగ్గుతారు. ఇది దొంగతనాలు తగ్గించేసి చాలా థ్యాంక్స్ అండి.